ప్రత్యక్ష రాజకీయాలు ఇది మొదటిసారి కాబట్టి ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది, మీరు ప్రచారం చేస్తున్నారు? నాకు 30 సంవత్సరాలుగా గంగాధర్ నెల్లూరులో ఆదరించింది. నాకు 30 రోజుల్లో బట్ ఇప్పుడు అంత వేవ్ లేదు, 50-50 టగ్ ఆఫ్ వార్ లా ఉంది, నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది అంటున్నారు. 3 పార్టీలు కాదు 5 పార్టీలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా ఏరియా మొత్తం ఇప్పుడున్న ప్రాంతం మొత్తము ఆ ఇద్దరి కనుసైగల్లోనే నడుస్తుంది అని అంటూ ఉంటారు. ఆయన ప్రభావం ఆయన మర్చిపోయారు. ఎప్పుడో ఆయన ఎవరికో అమ్ముడు పోయాడని విన్నాము. జగనన్న గారిని చూశారు, తర్వాత ఎవరిని పెద్దిరెడ్డి గారిని చూశారు. మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేయాలి అన్న ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా జగనన్న చూసి ఓటేస్తారు. నెక్స్ట్ నా నిజాయితీని కానీ నా నిబద్ధతను కానీ చూస్తున్నారు ఆల్రెడీ. సార్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తుగా మారాయి, ఒక కూటమిలా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒంటరిదైపోయిందన్న భావన మీలో ఉందా? ఎవరు వచ్చినా మేము పోరాడాల్సిందే, పోరాడతాము. జగన్ ఒక్కడే గెలుస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకుతోటి రాజేష్ గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ఖరారైంది. బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? బరువు మాకు కొత్త కాదమ్మా, బాధ్యతగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అమ్మతో పాటు ఉన్నాం కాబట్టి అవి మాకు తెలుసు, లోటుపాట్లు ఎట్టుంటాయనేది. పరోక్షంగా ఉన్నారు కుతూహలమ్మ గారితోటి, పరోక్ష రాజకీయాలే చేశారు. బట్ ప్రత్యక్ష రాజకీయాలు ఇది మొదటిసారి కాబట్టి ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది మీరు ప్రచారం చేస్తున్నప్పుడు? ప్రజల్లో స్పందన చాలా బాగుంది. నేను కొత్తవాడిని అయినా నన్ను ఆదరిస్తున్నారు. ఆల్రెడీ నేను తిరిగాను 1 మంత్ నుంచి. నాయకులంతా కూడా నన్ను ఇష్టపడుతున్నారు. నా గురించి తెలుసుకొని అందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. ఓకే, సో కొత్త కాబట్టి సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఫస్ట్ శ్రీ సిటీలో ఆంధ్ర నుంచి జాబ్స్ 60% ఇవ్వాలని అడుగుతున్నారు. దాన్ని నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత జగనన్న దాకా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా అది పరిష్కరిస్తాను. సెకండ్, రోడ్స్ సమస్యలు చాలా వరకు ఎందుకో మరి ముందు ఎమ్మెల్యే చేయలేదో ఏమో, ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో జరిగి ఉన్నాయి కానీ జగనన్న ఇచ్చున్నాడు. కానీ ఇక్కడ చాలా రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ కానీ మట్టి రోడ్లు ఎక్కువ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. అదొకటి. స్ట్రీట్ లైట్స్ చాలా వరకు అడుగుతున్నారు నేను తిరిగినప్పుడు. డ్రైనేజెస్ కొద్ది వరకు అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత, ఎందుకంటే కొన్ని ఇప్పటికే నేను ఎంపీని ద్వారా అడిగి చేస్తున్నాను. ఇంకా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగతా కూడా నేను పరిష్కరించేదానికి చేస్తాను. సో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కాదని మీకు సీట్ ఇవ్వడానికి కారణాలు ఏమిటి, వెనకల ఎవరున్నారు? అందరికి తెలిసిన విషయమే అంటారా? ఎవరున్నారు? తెలిసిన విషయమే. అదైతే ఆదిమూలం గారికి సీట్ రాకపోవడానికి కారణం అంటే అది అతని స్వయంకృత అపరాధమే. ఏం చేశారంట అది నాకు తెలియదు. కానీ మొత్తానికి సర్వేలో అయితే అతనికి రాలేదన్నారు. నేను వింటమైతే సర్వేలో ఆయనకి రాలేదు కాబట్టి ఆయనకి ఇంకా మంచి పదవి ఇచ్చారు ఎంపీ. మరి ఆయన ఎందుకు వద్దు అనుకున్నారో పర్సనల్ మనకు తెలియదు. నా వరకు అయితే మీరు సెకండ్గా అడిగింది మీకు ఎలా వచ్చిందనేది ఇంకా మీరు తెలిసిందే. పెద్దిరెడ్డి గారు, నాకు మిథున్ రెడ్డి గారు జగనన్న దగ్గరికి తీసుకెళ్ళటము, జగనన్న నన్ను ఓకే చేయటము అన్నీ జరిగిపోయాయి. సో ఏరియా మొత్తం ఇప్పుడున్న ప్రాంతం మొత్తము ఆ ఇద్దరి కనుసైగల్లోనే నడుస్తుంది అని అంటూ ఉంటారు పెద్దిరెడ్డి గారు. అట్టేం లేదు, ఏరియా నడవదమ్మా. అంటే నాయకులు ఏమన్నా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటారేమో, కానీ ఏరియా కన్సర్న్లో అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే దీంట్లోనే జరుగుతుంది. ఓకే, సో ఆయన సపోర్ట్ చూసే ఇప్పుడు ఓట్లు వేస్తారా? జగనన్న ఆయన సపోర్ట్ ఉంటుంది. ఓటర్స్ జగనన్నను చూసే వేస్తారు ఎక్కువ. ఇంకా నా ఇది కూడా ఈ 1 మంత్లో చూశారు కాబట్టి నా మీద కూడా నేను కూడా ఒక 20% నా ఇది కూడా వస్తుంది అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. జగనన్న గారిని చూశారు, తర్వాత ఎవరిని, పెద్దిరెడ్డి గారిని చూశారు. మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేయాలి అన్న ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఖచ్చితంగా నాకు అనుభవం ఉంది. అనుభవం వల్ల నేను ఏం చేస్తాననేది ఇప్పుడే నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు చెప్పాను నా అనుభవం గురించి. వాళ్ళు కూడా పాత కాన్స్టిట్యున్సీలో కనుక్కుంటున్నారు నా గురించి. కనుక్కున్నారు కాబట్టి తను చేయగలడు, ఇంతకుముందు వాళ్ళ అమ్మగారు పిన్నమ్మగారి దగ్గర చేశారు కాబట్టి ఇక్కడ కూడా చేయగలరు అనే నిర్ధారణకి ఆల్రెడీ వచ్చేసారు. ఆదిమూలం గారు ఒక మాట అన్నారు, నిధులన్నీ పెద్దిరెడ్డి తీసుకొని నిందలు మాత్రం నాకు వేశారు అని. ఎంతవరకు వాస్తవం? నిధులు ఆయనకి ఎలా వస్తాయమ్మా? ఎమ్మెల్యే ఈయనైతే నిధులు ఆయనకి ఎందుకు వెళ్తాయి?
అలాంటివి ఏం లేదు. అటుంటే ఆయన నిరూపించి ఉండాలి. జరిగి కూడా 2 months అయింది. ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ లాగా అది తెలుసు. ఆయన ఎవరు బయట వచ్చి చేస్తున్నారు పేపర్లో ఏంటి వచ్చి అని. చెప్తే బయట వాళ్ళు అనుకోవచ్చు. లోకల్లో ఎంక్వైరీ చేసింది నేను చూశాను కదా, ఇతని మీదనే ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారి మీదనే. పెద్దిరెడ్డి గారి మీద ఆయన మీద ఎటువంటి ఎక్కడా ఆరోపణలు మాట్లాడలేదు ఎవరు కానీ. ఇతన్నే మాట్లాడారు, ఎమ్మెల్యే గారినే మాట్లాడారు. ఇంకొకటి అంటే పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు, ఒకవేళ ఎమ్మెల్యే అయినా కూడా రాజేష్ గారు అని అంటున్నారు. అట్లేం చేయలేదమ్మా. మేము ఇంతకుముందు కూడా ఆయన గ్రూపే ఉన్నాము. అప్పుడు కూడా అమ్మ ఇదిలోనే జరిగింది. ఇప్పుడైనా ఆయన గైడెన్స్లో నడుస్తాం కానీ ఆయనేమి మమ్మల్ని దబాయించి చేయడు ఎప్పుడు. రాజేష్ కరెక్ట్ వేలో పో అంటాడు అంతే. ఓకే. సో లాస్ట్ టైం చూసినట్లయితే వేవ్ చాలా బాగుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ మెజారిటీతో గెలిచారు. బట్ ఇప్పుడు అంత వేవ్ లేదు, 50-50 టగ్ ఆఫ్ వార్లా ఉంది, నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది అంటున్నారు. ఆ కాంపిటీషన్ మాకైతే కనపడటం లేదు. వై నాట్ 175 అనేది ఖచ్చితంగా రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. వై నాట్ 170 అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్న ప్రజలకు కూడా తెలుసు. నిజంగానే వై నాట్ 175 అనేది జస్ట్ నినాదం మాత్రమే. ఓకే, అతి విశ్వాసం అనొచ్చు, ఆత్మవిశ్వాసం కంటే. ఆత్మవిశ్వాసం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ప్రజల మీద ఉండే నమ్మకం కావచ్చు. జగనన్నకి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి జగనన్న చెప్తున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించలేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే అర్బన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకందుకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్లో అని అంటున్నారు. బట్ మనకి ఇక్కడ సత్యవేడులో అర్బన్ పాపులేషనే ఎక్కువ ఉంది, అర్బన్ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే సంక్షేమమే కాదమ్మా, సంక్షేమం ఎక్కువ భాగం జరిగింది అంతే. డెవలప్మెంట్ కూడా జరిగింది అన్ని చోట్ల. ఇప్పుడు రోడ్స్ మిగతా కాన్స్టిట్యున్సీలు అంతా పడినాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సమస్య వల్ల ఏదైనా జరగలేదేమో కానీ నేను మా పాత కాన్స్టిట్యున్సీలు అంతా రోడ్లు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని పడ్డాయి కానీ ఆయన ప్రాపర్గా చేయలేదు ఎమ్మెల్యే గారు అంతే. అలాగే డెవలప్మెంట్ స్కూల్స్ అంతా కూడా డెవలప్మెంటే కదా, సంక్షేమం కాదు కదా. మరి ఆయన చేయలేదు కాబట్టి ఆ నెగిటివిటీ అనేది పార్టీ వైపు ఉంటుంది కదా. సో దాన్ని ఎలా అది ఇప్పుడు నేను అది మలుచుకుంటున్నాను. అది నేను చెప్పి, నేను ఎలా జరిగిందని చెప్పి, నేను ఏం చేస్తాను, జగనన్న ద్వారా నేనేం చేయగలనని చెప్పుకొని నేను అది మలుచుకుంటున్నాను నా పక్క. జగన్ గారు జనమే మీ వెనకాల ఉన్నారు అంటారు, అంతేనా? అంతేమ్మా. పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు, నాయకులకి అంతా చెప్తారు. వాళ్ళు ఒకసారి వస్తారు ప్రచారానికి, ఓకే. వాళ్ళది కూడా ఖచ్చితంగా సో ఉంటుంది. ఇప్పటిదాకా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేశారు అండి, ప్రజల్లోకి వెళ్ళి ఏం తెలుసుకున్నారు? అదే ఇప్పుడు చెప్పిన సమస్యలే నాకు కనిపిస్తున్నాయి ఎక్కువ. శ్రీ సిటీది, సెకండ్ రోడ్లు, డ్రైనేజెస్, ప్లస్ స్ట్రీట్ లైట్స్, ఇవే ఎక్కువ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు అంటే మీకు ఇప్పుడు జీడి నెల్లూరు కానీ గంగాధర్ నెల్లూరు కానీ మీకు బాగా పరిచయము, అక్కడ కాన్స్టిట్యుయెన్సీ అయితే మీరు ఇంకాస్త పట్టు ఉండేది. బట్ ఇక్కడ చాలా కొత్త కాన్స్టిట్యుయెన్సీ, ప్రజలు కూడా మీకు ఎవరు అంతగా తెలియని పరిస్థితి, వాళ్ళకు కూడా మీరు తెలియని పరిస్థితి. సో ఎలా నడిపించాలనుకుంటున్నారు? వ్యూహం ఏదైనా రచించుకున్నారు? వ్యూహం అంటూ ఏం లేదు ప్రత్యేకంగా. నాకు ప్రజల్లోకి వెళ్ళటమే వ్యూహం. మాకు ప్రజల్లోకి వెళ్ళి వారికి నేను చేయగలిగినవి నేను చెప్తున్నాను. అలాగే నాకు 30 సంవత్సరాలుగా గంగాధర్ నెల్లూరులో ఆదరించింది, నాకు 30 రోజుల్లో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది ఆ ఆదరణ. ఖచ్చితంగా మీకు చేస్తాం సార్, మీరు మంచివారని తెలుసుకున్నాము, మీరు చేసే సత్తా మీకు కనిపిస్తుంది కాబట్టి మేమందరం మీకు సహకరిస్తాము, సహకరించిన తర్వాత డెవలప్మెంట్ మాకు చేయండి అని అడుగుతున్నారు.